రవీందర్ గారు, అడవి నమూనా ఏంటి అసలు? ఇక్కడ ఇంతకుముందు మేము వ్యవసాయ క్షేత్రం ఈ పొలం తీసుకున్నప్పుడు మంచి అడవి ఉండే. అప్పుడు మాకు ఇంత అవగాహన లేదు, ఈ ప్రకృతి మీద దీని మీద అవగాహన లేదు. మొత్తం జేసీబీలు పెట్టి ఇక్కడ అంతా నాశనం చేసినాం. మేము మా చేతులతోని మేమే అడవిని అంతా నాశనం చేసినాం. వరి మళ్ళు లెక్క అచ్చులు కట్టుకొని వరి వండించినాం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వరి ఒక్కటే కాదు వ్యవసాయం అంటే, అన్ని పండ్ల మొక్కలు పక్షులు అన్నీ ఉండాలంటే అడవి కూడా మనకు చాలా ముఖ్యమని తెలుసుకొని ఒక 7 గుంటలల్లో మేము ఒక అడవి నమూనాను ఏర్పాటు చేసుకున్నాము. ఈ 7 గుంటలలోనే అన్ని రకాల మొక్కలు 140 మొక్కలు హై డెన్సిటీ విధానంలో, వాటికి మళ్ళీ ఎక్కడి నుంచి నైట్రోజన్ కావాలి ఏంది అని అన్నీ చేసుకొని దాని తీరుగానే మొత్తం ప్లాన్ చేసుకొని 140 మొక్కలు ఇక్కడ మళ్ళీ నాటడం జరిగింది. సేమ్ ఎక్కడ 140 మొక్కలు 7 గుంటలల్లో. అయితే ఇంతకుముందు మేము ఎట్లా ధ్వంసం చేసినామో అడవిని, అది నిర్మించాలంటే మాకు 4 సంవత్సరాల పైన పడుతుంది. ఇది మొక్కలు పెద్దగా అయ్యేంత వరకు ఈ అంతర పంటలు వేసుకోవచ్చు. ఇది నాకు తెలిసి వచ్చే సంవత్సరం నుంచి ఇదంతా అరణ్యం లెక్క మూసుకొని పోతుంది. ఇంకా మళ్ళీ మనకు అంతర పంట అయితే రాదు. ప్రతి సంవత్సరానికి ఒక పండు దొరికేటట్టు ప్లాన్ చేసినాం. ఒక 25 మొక్కలు మామిడి వేసినాము. మిగతా మన పిల్లలు తినే ప్రతి ఒక్కటి ఇంట్లో వేసినాం. అల్లనేరేడు ఉంది, స్వీట్ చింత ఉంది, అట్లనే పోతే వాటర్ యాపిల్ ఉంది, పనస ఉంది, అంజీరా ఉంది, మామిడిలో ఒక 25 రకాల మామిడి ఉంది. మరి వీటికి ఎలాగా మొత్తం న్యాచురల్ ఫార్మింగ్? న్యాచురలే మేడం, ఘనజీవామృతము జీవామృతము వీటితోనే వీటికి కూడా సేమ్ అంత వ్యవసాయం ఎట్లా చేస్తున్నామో ఇది కూడా అట్లనే చేస్తున్నాం. రవీందర్ గారు, అసలు అడవి నమూనా అండ్ అలాగే వరికి సంబంధించి చాలా పనులు చేస్తున్నారు మీరు. గ్రేట్ అండి, చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, వరి, నూనెలు, పాలు అన్నీ మా వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తాయి. బయట నుంచి ఎక్కడి నుంచి ఏం తీసుకురాము. బయట ఎక్కడ కెమికల్ వస్తువులు కూడా తినం. మేము ఏమున్నా మనం పండించుకోవాల్సిందే, మనం పండించుకోవాల్సి తినాల్సిందే అంతే. ఇంకా బయట నుంచి ఏం రానియమన్నమాట కెమికల్కి సంబంధించి. అండి వండర్ఫుల్ అండి. ఈరోజు చక్కగా మీ వ్యవసాయ క్షేత్రంకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు అండ్ మాకు టైం ఇచ్చారు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ.